నామము కృష్ణుడు రెండు ఒకటన్నప్పుడు మరి నామం జపించినప్పుడు మన మనసు ఎందుకు అటు ఇటు వెళ్తుంది అంటే జ్ఞానం వేరు, అది ఇంప్లిమెంటేషన్ దగ్గర మనకి జ్ఞానానికి ఇంప్లిమెంటేషన్కి చాలా గ్యాప్ వచ్చిందనమాట. అంటే నోయింగ్ డూయింగ్ గ్యాప్ ఈజ్ దేర్. ఆ గ్యాప్ మనం తగ్గిస్తేనే మనం తొందరగా సెల్ఫ్ రియలైజ్ అవుతాం. తెలుసుకుని దాన్ని ఇంప్లిమెంటేషన్కి మార్చాలి. అడ్వాన్స్మెంట్ అంటే నోయింగ్ డూయింగ్ మధ్యలో గ్యాప్ తగ్గిస్తే అది అడ్వాన్స్మెంట్. నోయింగ్ డూయింగ్కి గ్యాప్ పెరిగింది అనుకో అది అడ్వాన్స్మెంట్ కాదు. కృష్ణ చైతన్యంలో సీరియస్ అవ్వాలన్నప్పుడు మీకు నామమే మూలాధారం అయినప్పుడు ఆ శాస్త్రం చెప్పిన దాన్ని శ్రద్ధ అప్లై చేయాలి. సౌండ్ ఈజ్ గాడ్ అనే శ్రద్ధాభావంతో మనం చాలా సిన్సియర్గా మంత్రం ఆ మంత్రమే, ఏ అవతారం ఆ అవతారమే, లాస్ట్ అరే రైట్ చేసి దాని మంత్రం క్లోజ్ చేయాలి. లేకపోతే ఈ మంత్రం ఆ మంత్రం కలిసిపోద్ది అనమాట. ఈ అవతారానికి మనం సర్వీస్ చేయాలి. పూర్తి మంత్రం విన్నామా ఆ మంత్రంలో నుండి వచ్చిన భగవంతుడు మన సేవను స్వీకరిస్తాడు. నెక్స్ట్ వేరే మంత్రంకి వెళ్తున్నాం, మళ్ళీ వేరే మంత్రంలో భగవంతుడు సేవ స్వీకరిస్తారు. అందుకే ఈ మంత్రంకి ఆ మంత్రంకి డివైడ్ చేయాలి. కాబట్టి మనకి పోసల్ బీడ్స్ మీన్స్ రికగ్నైజ్డ్ జప. ఒక భగవంతుడు అయ్యాడు, రెండో భగవంతుడు, మూడో భగవంతుడు, నాలుగో భగవంతుడు, ఒక అవతారం, రెండో అవతారం. అందుకోసమే బీడ్స్ ఇవ్వడం జరిగింది.